గాయం కారణంగా పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్. అయితే తక్కువ సమయంలోనే కోలుకున్న అతడు ప్రైమ్ మినిస్టర్స్ 11తో మ్యాచ్లో పాల్గొన్నాడు. హాఫ్ సెంచరీ బాది ఫామ్, ఫిట్నెస్ రెండూ నిరూపించుకున్నాడు. దీంతో ఆడిలైడ్ టెస్ట్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దేవదత్ పడిక్కల్ ప్లేస్లో బరిలోకి దిగిన గిల్ ఊహించిన రేంజ్లో కాకపోయినా పర్వాలేదనిపించాడు. అయితే బ్యాటింగ్ సమయంలో జేబులో ఎర్ర కర్చీఫ్ వేసుకుని కనిపించాడు. దీంతో అసలు ఈ కర్చీఫ్ కహాని ఏంటి, గిల్ ఎందుకో ఎర్ర దస్తీ వాడుతున్నాడు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు. పింక్ బాల్ టెస్ట్లో గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి ప్యాంటు జేబులో ఎర్ర కర్చీఫ్ కనిపించింది. కెమెరా కంటికి చిక్కిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అసలు ఎందుకీ దస్తీ వాడుతున్నాడు, దీని వెనుక సీక్రెట్ ఏంటని ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. అయితే ఈ కర్చీఫ్ వెనుక ఓ సెంటిమెంట్ ఉంది. కెరియర్ మొదట్లో అండర్-16 లెవెల్లో ఆడుతున్నప్పుడు గిల్ వరుస మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఓ మ్యాచ్కు అనుకోకుండా తన జేబులో తెల్ల రంగు దస్తీ వేసుకుని వెళ్లాడు. అది అతడికి బాగా కలిసొచ్చింది. లో స్కోర్ల నుంచి బయటపడి భారీ సెంచరీ బాదాడు గిల్. దీంతో తర్వాతి మ్యాచ్లకు అతడు తనకు నచ్చిన ఎరుపు రంగులో ఉన్న కర్చీఫ్తో బ్యాటింగ్కు దిగాడు. అదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ వస్తున్నాడు. ఎరుపు రంగు కర్చీఫ్ వేసుకుని ఆడిన తొలి మ్యాచ్లోనే గిల్ శతకం బాదాడు. అలా దస్తీ వేసుకోవటం అలవాటయ్యాక అతడి బ్యాట్ నుంచి వరుసగా బిగ్ నాక్స్ రాసాగాయి. అలాగే పరుగుల వరద పారిస్తూ పోయాడు. దీంతో కర్చీఫ్ వేసుకోవడం అనేది అతడికి రివాజుగా మారింది. అప్పటి నుంచి బ్యాటింగ్ సమయంలో జేబులో కర్చీఫ్ లేనిది అతడు క్రీజులోకి దిగాడు. ఇదే సెంటిమెంట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అతడు కంటిన్యూ చేశాడు. అయితే కెమెరాల కంటికి చిక్కడంతో కర్చీఫ్ సెంటిమెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాగా ఆడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 51 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మంచి స్టార్ట్ దొరికినా భారీ స్కోర్గా మలచలేకపోయాడు. ఇక ఈ పింక్ బాల్ టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. పేస్కు అనుకూలించని పిచ్పై ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించగా, ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు.